चोरी नहीं की है। चैन ले लिया मैंने बेकरार करके, बेकरार करके, बेकरार करके दिल लगा लिया मैंने तुमसे प्यार करके, तुमसे प्यार करके, तुमसे प्यार करके। बीच सफर में कहीं मेरा साथ छोड़ के, तुझको कसम है नहीं हो जाना दिल तोड़ के। कैसे मैं बताऊं तुझे कैसा मेरा हाल वे, जीना मरना है सब अब तेरे नाल वे। तुझको पा लिया तेरा इंतजार करके, इंतजार करके, इंतजार करके दिल लगा लिया मैंने तुमसे प्यार करके, तुमसे प्यार करके, तुमसे प्यार करके। ఓం శాంతి. ఈరోజు ఆదివారం 25/7/21 రివైస్ అవ్యక్తవాణి 22:88. ఈ వాణిలో బాబా ఏం చెప్తున్నారంటే, ఎందుకోసం మనకు శక్తిశాలి తలంపు ఉండదు, ఎందుకు లింక్ కట్ అయిపోతుంది. అది చాలా అటెన్షన్లో వినాలి. ఎందుకంటే బాబా దగ్గర లింక్ కట్ అయ్యేదానికి కారణం కూడా ఉంటుంది. మరి ఎట్లా సదా లింక్ పెట్టుకోవాలి అది కూడా చెప్తున్నారు బాబా దీంట్లో. आज परदेशी बाप अपने अनादि देशवासी और आदि देशवासी से सेवार्थ सभी विदेशी ऐसे बच्चों से मिलने के लिए आए हैं। बाप दादा जानते हैं कि यही मेरे सिकिलदे लाडले बच्चे हैं। अनादि देश परम धाम के निवासी है और साथ साथ इस सृष्टि के आदि के इसी भारत भूमि में जब सतयुगी स्वदेशता अपने राज्यता जिसको सभी भारत कहते हैं, तो आदि में इसी भारत देशवासी थे। इसी भारत भूमि में ब्रह्मा बाप के साथ साथ राज्य किया। अनेक जन्म अपने राज्य में सुख शांति संपत्ति अनेक जीवन बिताते व्यतीत किए हैं। इसलिए आदि देशवासी होने के कारण भारत भूमि से दिल का स्नेह అంటే ఈరోజు బాప్ దాదా బాబా పరదేశి అంటే చాలా దూర దేశం నుంచి వచ్చిన పరంధామ్ అంటే పరదేశం అక్కడి నుంచి వచ్చినారు. ఈ ఆది దేశవాసీలు మరి అనాది దేశవాసీలు సేవార్థం ఇక్కడ విదేశంలో కూడా పోయి ఉన్నారు. అట్లా బిడ్డలను కూడా మిలన్ చేసానికి ఈరోజు బాబా వచ్చినారు. అంటే బాప్ దాదాకు తెలుసు, నా బిడ్డలు వీళ్ళు చాలా రోజులు
తప్పిపోయి వాపస్ వచ్చినారు. చాలా అతి ప్రియమైన బిడ్డలు. ఎన్ని రోజులైంది భగవాన్ తండ్రిని మిలన్ చేసి. మరి అనాది దేశ్ పరంధాంలో ఉండి వచ్చినారు పరంధాం నివాసులు. మరి దాని వెంట చేరి సృష్టి ఆదిలోనే, అంటే ఎప్పుడు ఈ భారతదేశం సత్యుగంగా ఉండిందో అప్పుడు మన స్వదేశం ఉండింది. అప్పుడే పరంధాం నుంచి భారత్లో అవతరణ అయినారు. అంటే అది మనదే రాజ్యం. అప్పుడు దీని భారత్ని చెప్తూ ఉంటుంది. సో ఇట్లా ఆదిలో వచ్చిన వాళ్ళు భారతదేశవాసీలు అయినారు. మరి అనాదిగా పరంధాం నివాసీలు అయినారు. ఆదిలో భారత్ సతయుగంగా ఉండేటప్పుడు మనదే స్వదేశం ఉండింది, స్వరాజ్యం ఉండింది. ఆ టైంలో భారత్లో వచ్చిన వాళ్ళు అందరూ భారతవాసీలు, అంటే అనాది ఆది దేశవాసీలు. మరి ఇదే భారత భూమిలో మన బ్రహ్మ బాబా వెంట చేరి రాజ్యం కూడా చేసినాం. అనేక జన్మాలు మన రాజ్యంలో మన చాలా సుఖం శాంతి సంపన్నంగా మన జీవనాన్ని గడిపినాం. అందుకోసమే ఆది దేశవాసులు మన అందరూ అయిన కారణం నుంచి, అంటే ఫారినర్స్ కూడా ఎవరెవరు బాబా బిడ్డలు దేవతలుగా ఉంటారు వాళ్ళు కూడా ఆది దేశవాసి భారతవాసీలు. భారత భూమిలోనే జన్మం తీసుకున్నారు పరంధాం నుంచి వచ్చిన వెంటనే. అందుకోసం వాళ్ళకి కూడా భారత భూమి అంటే చాలా స్నేహం ఉంది. ఎవరికైనా మన దేశం, మన భూమి, మన ఇల్లు, మన నేటివ్ ప్లేస్ అంటే ఎంత సంతోషం ఉంటుంది. సో ఏదో ఒక కారణం నుంచి ఫారిన్లో జన్మం తీసుకున్నారు. అయినా కూడా ఈ భారతదేశం పైన వాళ్ళకు ప్రీతి ఏంటంటే పరంధాం నుంచి వచ్చినప్పుడు నేరుగా భారత్లోనే వచ్చినారు. నేటివ్ ఆఫ్ భారత్ అని చెప్పచ్చు అందరూ. సో ఎంత అంటే ఈ భారతదేశం ఇప్పుడు ఏమీ బాగాలేదు, చాలా పేద దేశం, దుమ్ము నిండిపోయి ఉంది ఈ భారతదేశంలో. అయినా కూడా మన దేశం అనేది ప్రీతి ఉంటుందా లేదా? ఎట్లయినా ఎట్లా ఉంటే ఏమి, మన దేశం అంటే మన దేశం, మనకు కూడా ప్రీతి ఉంటుంది. అంటే సత్యుగ నుంచి వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఫారిన్లో జన్మం తీసుకుంటే కూడా వాళ్ళకు ఈ దేశం పైన చాలా ప్రీతి, ఏంటంటే భారతవాసి. तो आप सभी की आत्मा का अपना देश और शरीरधारी देवताएं, देवता जीवन का अपना देश कौन सा है? भारत ही था ना. कितने जन्म भारत भूमि में रहते हो वो याद है ना. 21 जन्म वर्षा सभी ने बाप से प्राप्त कर लिया है, इसलिए 21 जन्म की तो गारंटी है ही. बाद में भी हर एक आत्मा कई जन्म भारत भूमि में ही हुई, कई जन्म. सो कई आत्माओं के कई जन्म भारत में ही जन्म हुआ था. तो क्योंकि जो ब्रह्मा बाप के समीप आत्माएं हैं, समान बनने वाली आत्माएं हैं, वो ब्रह्मा बाबा के साथ साथ अपने ही पूज्य, आपे ही पूज्य, आपे ही పూజారి का पार्ट भी साथ में बजाती है. అంటే అనేక జన్మాలు ఇదే భారతదేశంలో సుఖం శాంతిగా ఉన్నారు బ్రహ్మ బాబా వెంట. ఇప్పుడు ఈ భారతదేశం ఎంత దుమ్ము నిండి ఉంటే ఏమి, ఎంత పేదవాళ్ళుగా ఉంటే ఏమి, పేద దేశం అయినా కూడా అందరికీ భారత్ అంటే చాలా ప్రీతి. అంటే ఇప్పుడు ఆత్మకు తను దేశం వేరే ఉండొచ్చు, శరీరధారి అయితే ఎప్పుడు దేవతా జీవనంలో ఉంటేమో అప్పుడు అందరం భారతవాసీలే అయి ఉంటారు. అందుకే భారత్ అంటే చాలా ప్రీతి. మరి బావ చెప్తారు ఈ భారత భూమిలో ఎన్ని జన్మాలు, మొదట్లో 21 జన్మం ఎంత సుఖంగా శాంతిగా పరమాత్మ ఆస్తిని అనుభవం చేసినారు, పరమాత్మ ప్రాప్తి తీసుకున్నారు. సో 21 జన్మ ఏమో గ్యారంటీ భారతవాసిగానే ఉండేది. 21 జన్మాలు పక్కా గ్యారంటీ. అది అయిన తర్వాత కూడా ద్వాపర యుగంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జన్మాలు
భారత భూమిలోనే జన్మం తీసుకున్నారు. ఎందుకంటే బ్రహ్మ బాబాకు ఎవరందరూ సమీప ఆత్మాలుగా ఉంటారు, సమాన అయ్యే వాళ్ళ ఆత్మాలుగా ఉన్నారు. వాళ్ళు బ్రహ్మ బాబా వెంట చేరి ఆపే హీ పూజ్య ఆపే హీ పూజారి ది పార్ట్, అంటే మనమే పూజ్య మనమే పూజారి, ఇది పార్ట్ చేరి చేరి చేసినాం. అది ద్వాపర యుగంలో కూడా భారతదేశంలోనే భక్తి మనం స్టార్ట్ చేసామా లేదా? అందరూ ఇప్పుడు ఫారిన్గా ఉంటే కూడా వాళ్ళు మొదట్లో భారతవాసీలే భక్తి కూడా చేసినారు ఇక్కడే. ద్వాపర్ युग के पहले भक्त ఆ బ్రాహ్మణ ఆత్మాయి बनती हैं. ద్వాపర యుగంలో ఫస్ట్ భక్తులు బ్రాహ్మణ ఆత్మాలే చేసినారు. तो आदि स्वर्ग में इसी देश के वासी थे और अनेक बार भारत भूमि के देशवासी हो. అంటే స్వర్గంలో కూడా ఇదే భారత్లో, మరి పూజ్య నుంచి పూజారి అయి చేసిన అప్పుడు కూడా భారతవాసీలే అయినారు. మనమే బ్రాహ్మణాత్మలు. ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉంటే ఏమి, శివబాబా బిడ్డలు బ్రాహ్మణ్, వాళ్ళు పూజారి సమయంలో కూడా భారతవాసీలు. ఆది స్వర్గ ఆదిలో కూడా భారతవాసి. తర్వాత అనేకసారి భారత భూమిలోనే జన్మం తీసుకునే దేశవాసీలు అయినారు. इसलिए ब्राह्मणों के अलौकिक संसार మధుబన్ సే అతి ప్యార్ హే. అందుకే ప్రతి ఒక్కరు అంటే ఫారిన్లో జన్మం తీసుకుంటే కూడా ఏమి ఈ లాస్ట్ జన్మలో అందరికీ బ్రాహ్మణ అయిపోయిన తర్వాత బ్రాహ్మణది అలౌకిక సంసారం మధుబన్ని చెప్తారు. మధుబన్ మనదే ఒక ప్రపంచం, బ్రాహ్మణ కోసమే మనకు చాలా ఇష్టం మధుబన్ అంటే. మధుబన్లోనే మన తల్లి తండ్రి బాబ్దాదా అవతరణ అవుతారు. సో ఈ మధుబన్ బ్రాహ్మణ కోసం ఒక చిన్న సంసారం. तो ये संसार बहुत अच्छा लगता है ना, ఈ సంసారం చాలా బాగుందా లేదా మీకు? ब्राह्मण संसार यहाँ से जाने को दिल भी नहीं होती है ना. अगर अभी ऑर्डर कर ले कि మధుబన్ నివాసి బన్ జాओ तो ఖుషి होगा ना. అందరికీ మధుబన్ నుంచి వాపస్ పోవాలంటే అంత ఇష్టం లేదు. మధుబన్లోనే ఉండిపోండి అంటే చాలా సంతోషంగా ఉండిపోతారు. వా సేవా సంకల్ప ఆయేగా కి సేవా కోన్ కరేగా. ఇక్కడే ఉండిపోదని అనుకుంటారా, లేదు పోయి సేవ చేయాలన్నా ఎవరు సేవ చేస్తే దీని అనుకుంటారా? అంటే బయట వేరే దేశంలో కూడా సేవ అర్థ పోవాల్సిందిగా ఉంటుంది. सेवा के लिए जाना ही हो चाहिए. बाप दादा कहे बैठ जाओ, फिर भी सेवा याद आएंगी ना. सेवा कराने वाला कौन है? जो बाप का ऑर्डर हो, श्रीमत हो, उसको उसी रूप से पालना करना है. इसको कहा जाता है सच्चा ఆజ్ఞాకారి బచ్చా. అంటే సేవ అర్థ పోవాల్సింది ఉంటుంది. మధుబన్లోనే ఉండండి అంటే కూడా సంకల్పం సేవది కూడా వస్తుందా లేదా? సేవ చేయించేది ఎవరు? అది ఫస్ట్ మనం ధారణ చేసుకోవాలి. ఈ పాయింట్నే నా ద్వారా సేవ చేయించేది బాబా. సో బాబాది ఎట్లా డైరెక్షన్స్ అట్లా మనం వినాలి. ఏం శ్రీమతం ఉందో ఆ శ్రీమతాన్ని ఫాలో చేయాలి, దాని పాలన చేయాలి, శ్రీమతిని పూర్తిగా పాలన చేయాలి. అప్పుడే మనం సత్యమైన ఆజ్ఞాకారి బిడ్డ అనే అర్థం. సత్యమైన ఆజ్ఞాకారి బిడ్డ అంటే బాబా డైరెక్షన్ అనుసారంగా శ్రీమత్ అనుసారంగానే ప్రతిదీ చేసేవాళ్ళు. సేవ అయినా సరే ఏమైనా సరే. तो बाप दादा जानते हैं मधुबन में बैठना है या सेवा पर भेजना है. ఇది బాబా కూడా బాగా తెలుసు. మన అందరినీ మధుబన్లో కూర్చోపెట్టుకోవాలన్నా లేదు సేవ అర్థ పంపించాలన్నా అట్లా అని బాబా కూడా ఉంటుంది కదా. మొత్తం విశ్వంలో సేవ చేసానికి కోసం బిడ్డలను రెడీ చేస్తున్నారు బాబా. సో బ్రాహ్మణ్ బచ్చోంకో హర్ బాత్ మే ఎవరు రెడీ రానా అంటే ఎట్లా ఆర్డర్ వస్తుందో ఆ ఆర్డర్నే ఓబే చేసానికి రెడీగా ఉండాలి. ప్రతి విషయంలో
బ్రాహ్మణ్ అంటేనే పరమాత్మ డైరెక్షన్ అనుసారంగా జీవనాన్ని నడిపించేది. ఎట్లా బాబా ఆర్డర్ ఇస్తూ ఉంటారు అట్లా మనం చేస్తూ ఉండాలి. ఇదే బ్రాహ్మణాది ముఖ్య మాట. ब्राह्मण अंटेने अदे अर्थ लक्षणाल. अभी अभी जो डायरेक्शन मिले उसमें एवर रेडी है रहना. బాగా చెప్తారు, నేను ఇప్పుడిప్పుడు మీకు డైరెక్షన్ ఇస్తాను, ఇట్లా చేయండి, ఇట్లా ఉండండి, ఇక్కడ ఉండండి, అక్కడ పోండి. దానికి ఎవరు రెడీగా ఉండాలి, మనం సదా రెడీగా ఉండాలి. మధుబన్లోనే కూర్చోండి అంటే నువ్వు కూర్చోవాలి, పోయి అక్కడ ఫలానా చోట్ల పోయి సేవ చేయి అంటే చేయాలి, అక్కడ నుంచి ఇంకొక చోటికి పోండి సేవ చేయండి అంటే చేయాలి. ఎట్లా సంకల్పం బాబా ఎట్లా మన డైరెక్షన్ ఇస్తారు అట్లా చేస్తూ ఉండేదానికి ఎవరు రెడీగా ఉండాలి, సదా రెడీ. संकल्प मात्र भी मनमत मिक्स ना हो, इसको कहते हैं श्रीमत पर चलने वाली श्रेष्ठ आत्मा. అంటే మనకు సంకల్పం కూడా రాకూడదు, అయ్యో నేను అక్కడ సేవా సాహం చేసుకుని వచ్చినని, బాబా ఏమి ఇప్పుడు ఇట్లా చెప్తారు ఇక్కడే ఉండిపో అట్లా అని. అదే ఎట్లా సంకల్పం కూడా అట్లా రాకూడదు మనకు. బాబా ఇట్లా శరీరం అది ముందు కుమారిక దాదీనే బాంబే సర్వీస్ నుంచి పిలిపించుకున్నారు. అయితే అప్పుడు కుమారిక దాది అక్కడ బాంబేలో పెద్ద ఎగ్జిబిషన్ కోసం రెడీ చేసి ఉంటారు. బాబా పిలిచిన వెంటనే వచ్చేసారు. మరి బాబా చెప్పినారు అంటే ఇక్కడ ఇది చేయాలా అది చేయాలా అని, మధుబన్లో ఏమేం పని బాకీ ఉందో అదన్నీ కుమారిక దాదికి ఒప్పించినారు. తర్వాత దాదిగో అన్ని పవర్స్ ఇచ్చి శరీరం వదిలేశారు. అప్పుడు అక్కడే ఉండాల్సిందిగా ఉంది మధుబన్లోని. దాది ఎంత బాగా సర్వీస్ జరుగుతూ ఉండింది బాంబేలో. ఎగ్జిబిషన్కి కూడా అన్నీ రెడీ చేసుకొని వచ్చినారు. అయినా కూడా బాబా ఆర్డర్ ఇచ్చినారు, ఇప్పుడు వచ్చి మధుబన్ నివాసి అయిపోవాలని. అయిపోయినారు. కొంచెం కూడా సంకల్పం రాలేదు, అయ్యో ఎవరు చేసేది ఆ ఎగ్జిబిషన్, ఎట్లా చేసేది ఎట్లా. ఏంటంటే చేయించేది ఎవరు? బాబానే కదా చేయించేది. అందుకోసం సంకల్పం మాత్రం కూడా రాలేదు దాదీకు. అయ్యో ఇప్పుడు ఎట్లా చేసేది, అక్కడ అన్నీ అరేంజ్ చేశాను కదా, అట్లా అంతా రాలేదు. వేరే ఎవరైనా ఉంటే బ్రహ్మకుమారిలో ఇన్ఛార్జిగా వాళ్ళకు వస్తుందో ఏమో, దాదీకి మాత్రం అట్లా సంకల్పమే రాలేదు. ఎంత బాగా అన్నీ రెడీ చేసినారు. सो ये तो जानते हो ना कि सेवा की जिम्मेवारी बाप दादा है या आप हो. इस जिम्मेवारी से तो आप हल्के हो ना कि जिम्मेवारी का थोड़ा थोड़ा बोझ है. బాబా చెప్తారు, వాస్తవంగా ఈ రెస్పాన్సిబిలిటీ సేవ చేసే రెస్పాన్సిబిలిటీ బాప్ దాదాదా లేదు మనదా బిడ్డలదా. వాస్తవంగా శివబాబా కదా కరణ్ కరావన్నారు. సో ఈ జవాబుదారీ నుంచి కూడా మీరు లైట్గా ఉన్నారా లేదు, కొంచెం కొంచెం బరువుగా అనుభవం చేస్తారా, నాదే ఇది నేనే చెయ్యాలి అట్లా అని. तो इतना बड़ा प्रोग्राम करना, ये करना बोझ तो समझते हो नहीं समझते हो ना. బాబా అడుగుతారు, ఇంత పెద్ద పెద్ద కార్యాలు చేయాలి, ప్రోగ్రామ్స్ చేయాలి, ఇది చేయాలి అది చేయాలి, ఏమైనా బరువుగా అనిపిస్తుందా మీకు? చాలా పెద్ద జవాబుదారీ నా తలపైన ఉంది అట్లా అని బరువు అనిపిస్తుందా? करावनहार करा रहा है, करावनहार एक ही बाप है. किसी को भी बुद्धि में टच करके सेवा विश्व सेवा का कार्य करा रहे हैं और कराते भी रहेंगे. బాబా చెప్తారు, వాస్తవంగా చేయించేదంతా బాబా. చేయించేవాళ్ళు ఒక్క తండ్రి మాత్రమే. ఎవరిదైనా బుద్ధిని టచ్ చేయించి బాబా విశ్వసేవాది కార్యం చేయించేస్తారు, చేయిస్తూ ఉన్నారు, చేయించేస్తారు కూడా. ఇంకా ఫ్యూచర్లో కూడా బాబాని చేయించేది. మనం सिर्फ निमित्त मात्र, सिर्फ निमित्त बच्चों को इसलिए बनाते हैं कि जो करेगा सो पाएगा. पाने वाले तो बच्चे हैं ना, बाप को नहीं पाना है.
వాస్తవంగా ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఏమో బాబాది, బాబాని చేయిస్తారు. అయితే మన నిమిత్ మాత్రం పెట్టినారు నిమిత్తంగా. ఎందుకంటే ఏ బిడ్డ ఏం చేస్తే ఆ బిడ్డకు అది ప్రాప్తి అవుతుంది. అందువల్ల బిడ్డలు నిమిత్ అవుతారు, బాబా వాళ్ళ ద్వారా చేయిస్తారు. సో ఎవరి ద్వారా ఏం చేయిస్తారో బాబా చేయిస్తారు. కానీ మనం కూడా బాబా కార్యార్థంగా నిమిత్తంగా ఉంటే అప్పుడు మనకు కూడా ప్రాప్తి అవుతుంది. బాబాకేమీ ప్రాప్తి కాదు, బిడ్డలే కదా राज्य తీసుకుంటారు. प्रारब्ध पाना या सेवा का फल अनुभव होना ये आत्माओं का काम है, इसलिए निमित्त बच्चों को बनाते हैं. ప్రారబ్ధన అనుభవం చేసేది లే సేవాది ఫలం ఏముందో దాని అనుభవం చేసేది మనమే. బాబా బిడ్డలే, మనదే పని ఇది. బాబా చెప్తారు, నేను అందుకే బిడ్డలను నిమిత్తంగా పెట్టినాను. ఎవరెవరు ఏమేమి చేయాలని బాబా ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్ అనుసారంగా మనం చేస్తూ పోతూ ఉండాలి. మరి దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ బాబా. అయితే మనం కూడా చెయ్యాలి. ఇట్లా కాదు బాబా చేయించేస్తారు, నేనేం చేసేది, నేనేమి లేదే అట్లను అనుకోకూడదు. మనం నిమిత్తంగా ఉండి కూడా చెయ్యాలి, ఎందుకంటే మనకే కదా ప్రాప్తి అవుతుంది. तो साकार रूप में भी सेवा कराने का कार्य देखा और अभी अव्यक्त रूप में भी करावनहार बाप अव्यक्त ब्रह्मा द्वारा कैसे सेवा करा रहे हैं ये भी देख रहे हो ना. అంటే స్టార్టింగ్లో సాకార రూపంలో బ్రహ్మ ద్వారా శివబాబా ఎట్లా తన కార్యం చేయిస్తూ ఉంటారు. ఏమంతా పెద్ద పెద్ద కార్యం వాస్తవంగా శివబాబా కూర్చొని అందరికీ బుద్ధిలో టచింగ్ ఇచ్చి చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అవ్యక్త రూపంలో బాబా కరవన్హార్ ఐసి బ్రహ్మ ద్వారా సేవ ఎట్లా చేయిస్తూ ఉన్నారు. ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం. శివబాబానే చేయించేవాడు, నిమిత్ మాత్రం బ్రహ్మ బాబా కానీ మన అందరూ కూడా అవుతాం. సో మన నిమిత్ అయ్యే పార్ట్ కూడా చెయ్యాలి మనం. ఇట్లా కాదు అని చేయించుకుంటారు కదా బాబా, నేనేం చేసేదిలే అట్లానే ఉండకూడదు. మనం మన ఆఫర్ చేయాలి, బాబా నేను చేస్తాను, నేను రెడీగా ఉన్నాను, మీరు ఏం చెప్తే అది చేస్తానని చెప్పి మనం కూడా చెయ్యాలి. तो अव्यक्त सेवा की गति और ही తీవ్ర గతి. అవ్యక్త రూపంలో ఉండి బ్రహ్మ బాబా సేవ చేసేది ఇంకా ఎక్కువ ఫాస్ట్గా అయిపోతుంది, తీవ్రంగా. कराने वाला करा रहा है और आप कठपुतली के समान नाच रहे हो. చేయించే వాళ్ళేమో చేయిస్తూ ఉంటారు. మనం బొమ్మల ఆటలాగా బొమ్మలు మనం తండ్రి ఎట్లా ఎట్లా ఆడిపిస్తారో అట్లా ఆడాలి, ఆడించేవాడు ఆడిస్తారు. ఏ సేవా भी एक खेल है. మన కోసం సేవ కూడా ఒక ఆట. బాబా డైరెక్షన్ అనుసారంగా మనం చేస్తూ పోతూ ఉండాలి. कराने वाला करा रहा है, आप निमित्त बन एक कदम का पदम प्रारब्ध बना रहे हो. బాబా చెప్తారు, చేయించే వాళ్ళేమో చేయిస్తూ ఉంటారు, మనం నిమిత్తంగా ఉండి ప్రతి అడుగులో పదం గుణ ప్రారబ్ధు చేయిస్తూ ఉంటాం. అందుకే మనం ఎక్కువగా ఏమీ బరువుగా అనిపించుకోకుండా ఎట్లా ఎట్లా డైరెక్షన్స్ ఇస్తారో అట్లా ఎట్లా మన పాటుగా చేస్తూ పోతూ ఉండాలి. బాబా మన ద్వారా చేయిస్తూ ఉంటారు, మనం చేస్తూ పోతూ ఉండాలి. అది దీంట్లో నేను చెయ్యను అని కూడా చెప్పకూడదు, మరి నేనేం చేస్తున్నాను అని కూడా అనుకోకూడదు. అర్థమైందా? అప్పుడే పదం గుణ ప్రారబ్ధు కూడా మనకు దొరుకుతుంది. तो बोझ किसके ऊपर है, कराने वाले या करने वाले के ऊपर. బరువు అంతా మళ్ళీ ఎవరి పైన? బాబా పైనే కదా. మనం గమ్ముగా చెప్పేట్టుగా చేస్తూ పోతూ ఉండాలి. అయితే కంపల్సరీగా చెయ్యాలి బాబా చెప్పేదాన్ని, అప్పుడే మనం నిమిత్ మాత్రం అవుతాం. బాబా మన ద్వారా చేయిస్తూ ఉంటారు. ఏ ఇన్స్ట్రుమెంట్ ఒబీడియంట్గా ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా బాబా ఎక్కువ సేవ చేయిస్తూ ఉంటారు. ఏమీ ఒబే చేయలేదు, మన మొండితనం మన మన్మతంగా ఉంటే బాబా మన ద్వారా ఏ సేవను చేయించుకోరు.
మనకు ప్రాప్తి కూడా ఉండదు మరి. సో మనకు ప్రాప్తి కావాలంటే మనం బాబా చెప్పేట్టుగా ఒబీడియంట్గా సత్యంగా ఉండి చేస్తూ పోతూ ఉండాలి. బరువు మన పైన కాదు, బాబా పైన. బరువు అంటే మన భాషలో మన బరువు అంటే బాబా కూడా చెప్తారు. అయితే వాస్తవంగా బాబా ఈజీగా మన ద్వారా చేస్తారు. ఈ శబ్దం బరువు అనే శబ్దం కాదు, రెస్పాన్సిబిలిటీ అని చెప్పచ్చు. तो बाप के लिए तो सब कुछ हुआ ही पड़ा है. బాబా కూడా ఏం బరువు లేదు. ఎందుకంటే బాబాకు తెలుసు కల్పకల్ప ఏం కార్యం అయ్యే ఉందో ఆ కార్యం ఇప్పుడు కూడా గ్యారంటీ జరిగిపోతుంది. ఏమీ బరువులే. మనం కొంచెం సాక్షిగా ఉండి బాబా చెప్పేట్టుగా చేస్తూ పోతూ ఉండాలి. మనం ఏం చేయాలి? ఊరికి టచింగ్ ఇవ్వాలి అంతే. तो सिर्फ जैसे लकीर खींची जाती है, लकीर खींचना बड़ी बात लगती है क्या? तो ऐसे बाप दादा सेवा कराते हैं. सेवा भी इतनी ही सहज है जैसे एक लकीर खींचना. रिपीट करा रहे हैं, हम रिपीट करते हैं. निमित्त खेल कर रहे हैं అంటే ఊరికే ఒక గీత వేయాలంతే. అది గీత రాసేది ఏం పెద్ద విషయం. ఆల్రెడీ సేవ అంతా అయిపోయినట్టుగా ఉంది. మన ఊరికే దానిపైన ఇట్లా బేబీస్గా ఇట్లా రాసేటప్పుడు మొదటి రోజు తండ్రి చేయి పట్టుకుని రాయిస్తారా లేదా, అట్లా మనం చేసేది సహజంగానే ఉంది. వాస్తవంగా ఊరికే ఆ గీత వేస్తూ పోతూ ఉండాలి. రిపీట్ చేయాలని అర్థం. కల్పం ముందు చేసిన దాన్ని రిపీట్ చేస్తూ ఉంటాం. నిమిత్తంగా ఉండి ఆట ఆడాలి అంటే అన్నీ చెయ్యాలి. నిమిత్తంగా ఉండి ఆట ఆడాలి. బాబానే నా ద్వారా చేయిస్తున్నారు అని అనుభవం చేస్తూ ఉంటే బరువంతా బాబా పైన మనం లైట్గా చేస్తూనే పోతూ ఉంటాం సేవ. तो जैसे माया का विघ्न खेल, तो सेवा भी मेहनत नहीं लेकिन खेल है. ऐसे समझने से सेवा में सदा ही रिफ्रेशमेंट अनुभव होता है. బాబా చెప్తారు ఎట్లా మాయా విఘ్న ఏం వచ్చినా మన ఆట అని అనుకుంటాం. ఆ విధంగా సేవ కూడా ఏమీ ఎక్కువ శ్రమ లేదు. ఇది కూడా ఒక ఆట. ఇది ఆట అని అనుకుని చేస్తూ పోతూ ఉంటే అప్పుడు మనం రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఇట్లా ఆట చూస్తే రిక్రియేషన్ ఉంటుంది. అది ఎంత బాగుంది అని మనసు అనుభవం చేస్తూ ఉంటుంది. అట్లా ఈ సేవ కూడా ఒక ఆటని. जैसे कोई खेल किसके लिए करते हैं, थकने के लिए नहीं, रिफ्रेशमेंट के लिए खेल करते हैं ना. ఆట ఎందుకు ఆడతారు? అలసిపోయేదానికి కాదు. అయితే రిఫ్రెష్మెంట్ కోసం ఆట ఆడతారు. ఎంత పెద్ద ఆట అయినా సరే రిఫ్రెష్మెంట్. चाहे कितना भी बड़ा कार्य हो, लेकिन ऐसे ही अनुभव करेंगे जैसे खेल कर रिफ्रेशमेंट हो रहा है. ఎంత పెద్ద కార్యమైనా సరే ఆట ఆడేట్టుగా అనుభవం చేయాలి. రిఫ్రెష్మెంట్ అవుతూ ఉంది అని అనుభవం చేయాలి. పెద్ద కార్యం కూడా ఈజీగా అయిపోతుంది. चाहे कितना भी थकाने वाली खेल हो, लेकिन खेल समझने से थकावट नहीं होती है, क्योंकि अपने दिल की रुचि से खेल किया जाता है. ఆట ఆడేది మన ఇంట్రెస్ట్గా ఆట ఆడేదానివల్ల మన అలసిపోము. ఎంత పెద్ద అయినా సరే అట్లా కార్యం ఎంత పెద్దగా ఉండని మన అది ఆట అని అనుకుని ఆడుతూ ఉంటే మన ఇంట్రెస్ట్గా దాన్ని చేస్తూ ఉంటే మన అలసిపోము. అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే అలసిపోయలేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అని అనుకోండి అలసిపోతారు. तो चाहे खेल में कितना भी हार्ड वर्क करना पड़े, लेकिन ये भी मनोरंजन लगता है, क्योंकि अपने दिल से ही करते हो ना. और कोई लौकिक कार्य बोझ मिसल होता है. निर्वाह अर्थ करना ही पड़ेगा అంటే బాగా చెప్తారు. ఆట అంటే ఎంత పెద్ద ఆట అయినా ఇంట్రెస్ట్ ఉంటే మనోరంజన్గా ఆట ఆడేది ఈజీగా ఉంటుంది. ఇది పరమాత్మ కార్యం కదా. మనస్ఫూర్తిగా మనం సేవలో చాలా ఇంట్రెస్ట్గా చేస్తాం. సేవనే లేదంటే కూడా బోర్ అయిపోతుంది. సేవ ఎంత పెద్దగానే ఉండని చాలా సంతోషంగా చేస్తారు. అయితే మరి లౌకిక కార్యం బరువుగా అనిపిస్తుంది.
అంటే కంపల్సరీగా అది నిర్వాహత చేయాల్సిందే ఉంటుంది. ఏదైనా కంపల్సరీగా ఉండే మాటలంతా మనకు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇంట్రెస్ట్గా ఉండే మాటలంతా చాలా ఈజీగా ఆటలాగా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. డ్యూటీని అనుకుంటే కూడా మనకు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. तो चाहे शारीरिक मेहनत का चाहे बुद्धि की मेहनत का काम हो, लेकिन ड्यूटी समझ करने से थकावट अनुभव करें, क्योंकि वो दिल की खुशी से नहीं करते हैं. जो अपने मन के उमंग से खुशी से कार्य किया जाता है उसमें थकावट नहीं होती है, बोझ अनुभव नहीं होता है. कहाँ कहाँ बच्चों के ऊपर सेवा के हिसाब से ज़्यादा कार्य भी आ जाता है, इसलिए कभी कभी थकावट फील होती है. बाप दादा देखते हैं कि कई बच्चे अथक मन सेवा करने के उमंग उत्साह में रहते हैं, फिर कई हिम्मत रख कर के आगे बढ़ते हैं. ये देख बाप दादा हर्षित भी होते हैं. फिर भी सदा बुद्धि को हल्का ज़रूर रखो. బాబా చెప్తారు, చాలా మంది ఏం చేస్తారంటే నా డ్యూటీ అని అనుకుంటే చేసేటప్పుడు వాళ్ళకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే శరీరాన్ని కూడా ఎంత శ్రమంతో నడిపిస్తారు, బుద్ధి కూడా శ్రమ అని మాట ఉంటుంది. చాలా కష్టపడి చేసేది నా డ్యూటీ ఇది చేయాల్సిందిగా ఉందే అని అనుకొని చేస్తే మనసులో సంతోషం కూడా ఉండదు. అందుకే బాబా చెప్తారు, ఎవరు చాలా మనసులో ఉమంగ ఉత్సాహంతో ఇంట్రెస్ట్గా ఏదైనా కార్యం పెద్ద కార్యమైనా సరే అలసిపోకుండా చేస్తారు, వాళ్ళకు బరువు అనిపించదు. ఆట అని అనిపిస్తే బరువు అనిపించదు. ఉమంగ ఉత్సాహం తన ఇంట్రెస్ట్తో ఎంత పెద్ద కార్యమైనా చాలా ఖుషీగా చేసేస్తారు. అయితే కొందరు ఉన్నారు బిడ్డలు, వాళ్ళు సేవలో ఎక్కువగా సేవ ఉంది అని అనుకుంటే వాళ్ళు అలసిపోతారు. అయ్యో నాకు ఇంత సేవ ఉంది కదా అట్లా అని అనుకుంటే సేవ. కొందరు మరి ఎంత పెద్ద సేవ అయినా సరే అలసిపోయేదే లేదు. చూస్తారు బాబా కూడా చాలామంది బిడ్డలు అలసిపోకుండా సేవ చేస్తారు, ఉమంగ్ ఉత్సాహంతో చేస్తూ ఉన్నారు, చాలా ధైర్యంగా ముందు పోతూ ఉన్నారు. ఈ విషయాన్ని చూసి బాబాకు చాలా సంతోషం అవుతూ ఉంది. బుద్ధి కూడా లైట్గా ఉండాలి. అయితే బుద్ధి బరువు కూడా ఉండకూడదు. ఎందుకంటే నా సేవ నేను చేయాల్సిందిగా ఉంది, ఏం చేస్తాం, నా తలపైన ఇంత పెద్ద బరువు ఉంది అట్లా అనుకుంటే చాలా అలసిపోదు. అయితే బాబా కదా నా ద్వారా చేయించేది, ఇది ఒక ఆట, నాకు రిఫ్రెష్మెంట్, నాకు ఎంత ఒక మంచి సేవాది ఒక సామాన్ దొరికింది ఆడేదానికి అట్లా అనుకుని పెద్ద పెద్ద కార్యం కూడా చాలా సంతోషంగా చేస్తే అలసిపోయలేదు. మనం उत्साह ఉండాలి దేనికైనా, उमंग उत्साह. तो बाप दादा बच्चों के सब प्लान प्रोग्राम वतन में बैठकर देखते रहते हैं. हर एक बच्चे की याद और सेवा का रिकॉर्ड बाप दादा के पास हर समय का रहता है. जैसे आपकी दुनिया में रिकॉर्ड रखने के लिए कई साधन हैं, बाप के पास साइंस के साधनों से भी रिफाइंड साधन है, स्वतः ही कार्य करते रहते हैं. బాబా చెప్తారు, ఇక్కడ బాబా బిడ్డలది సేవా ప్లాన్ ప్రోగ్రామ్స్ అంతా చూస్తూ ఉంటారు పైన ఉండి. ప్రతి ఒక్కటి బాబా దగ్గర రికార్డ్ అవుతూ ఉంటుంది. మనం ఏమంతా చేస్తామో, ఎంత తలంపు చేస్తాం, ఎంత సేవ చేస్తాం, ప్రతి ఒక్క రికార్డు కూడా బాబా దగ్గర ఉంటుంది. హర్ సమయం, ప్రతి సమయంది. ఇక్కడ కూడా మనం రికార్డ్ పెట్టుకుంటామా లేదా, ఏమేమి సర్వీస్ చేసాం, ఫొటోస్ ఉంటుంది, వీడియోస్ ఉంటుంది, ఇంకా ఏమంతా ఉంటుందా లేదా, సేవ చేసిన దాన్ని రికార్డ్ పెట్టుకుంటాం మనం. ఇది వచ్చి సైన్స్ సాధన్. బాబా దగ్గర ఉండేది రిఫైన్డ్ సాధన్, అది ఆటోమేటిక్ పని చేస్తానే ఉంటుంది. మనం ఏమేమి సేవ చేస్తాం, ఎంతెంత తలంపు చేస్తాం, అది పైన బాబా దగ్గర ఆటోమేటిక్ రికార్డ్ అవుతానే ఉంటుంది. దాని అనుసారంగా పాలన వస్తూ ఉంటుంది.
जैसे साइंस के साधन जो भी कार्य करते वो लाइट के आधार से करते हैं। सूक्ष्म वतन है ही लाइट का, साकार वतन की लाइट के साधन फिर भी प्रकृति के साधन है, लेकिन अव्यक्त वतन के साधन प्रकृति का नहीं और प्रकृति रूप बदलती है, सतो रजो तमो में परिवर्तन हो जाती है। इस समय तो है ही तमो प्रधान प्रकृति, इसलिए ये साधन आज चलता है कल नहीं चलता है। लेकिन अव्यक्त वतन के साधन प्रकृति से परे है, इसलिए वो परिवर्तन होता है। బాబా చెప్తారు ఇక్కడ సైన్స్ సాధన ఏముందో దాని ఆధారం కూడా లైట్ లేదంటే కంప్యూటర్ కానీ ఫొటోస్ కానీ ఇదంతా ఏమీ సరిగ్గా పని చేయదు. అందువల్ల లైటే ఆధారం దీనికంతా, ఈ రికార్డింగ్ అంతా. అట్లా సూక్ష్మవతన్ కూడా లైట్ సూక్ష్మవతన్ ఉండేదే లైట్ వతన్. ఆ లైట్ వతన్లో ఏమేం సాధన ఉందో అది ప్రకృతి సాధన కాదు. ఈ ప్రకృతి సాధన ఏమవుతుందంటే ఈరోజు బాగా పనిచేస్తుంది, రేపు విరిగిపోతుంది. మనం రికార్డ్ చేస్తూ ఉంటాం, అది మరి సడన్గా చెడిపోయి ఉంటుంది, విరిగిపోతుంది. ఏంటంటే సతో రజో తమోలో ప్రకృతి పరివర్తన అవుతూ ఉంటుంది. ఆ సాధన సైన్స్ సాధన అంతా ప్రకృతి సాధనే, అది పరివర్తన అవుతూ ఉంటుంది. అయితే అవ్యక్తవతంలో ఏం సాధన ఉందో అది ప్రకృతి నుంచి దూరంగా ఉండే సాధన. అది ఎప్పుడూ చెడిపోదు, కరెక్ట్గా అన్నీ రికార్డ్ చేస్తానే ఉంటుంది. ఏమంతా మనం చేస్తామో ప్రతి ఒక్క చిన్న మాట కూడా సరి, చిన్న సేవ కానీ ఏదైనా సరి, చిన్న కార్యం అన్నీ పర్ఫెక్ట్గా రికార్డ్ చేస్తానే పోతూ ఉంటుంది. అది ఎప్పుడూ విరిగిపోదు, చెడిపోదు. పైన ఉండే సూక్ష్మవతనాన్ని సాధన, రికార్డ్ చేసే సాధన. जब चाहो जैसे चाहो सूक्ष्मवतन साधन सदा ही अपनी कार्य करते रहे. 24 గంటల సేపు కూడా అది పని చేస్తూ ఉంటుంది. సదా సూక్ష్మవతన్ సాధన్ సదా తన పని అది చేస్తూనే ఉంటుంది. మనం చిన్న కర్మం కూడా ఎట్లా రికార్డ్ అయిపోతూనే ఉంటుంది. అది సూక్ష్మవతన్లో ఉంటుంది. ఆ మిషన్ ఎప్పుడు చెడిపోదు, रिकॉर्ड అక్కడ ఉండే రికార్డ్. इसलिए सब बच्चों को रिकॉर्ड देखना बाप दादा के लिए बड़ी बात नहीं है. అందుకోసం బాబా ఎప్పుడు కావాలనో అప్పుడు దాన్ని ఎడిట్ చేసి చూస్తారు, అందరిది బిడ్డలది. అది ఒక్కసారి అయినా చెడిపోదు, కంటిన్యూగా అది బాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మైక్ చెడిపోతుంది, ఒకసారి కంప్యూటర్ చెడిపోతుంది, ఒకసారి కెమెరా చెడిపోతుంది, ఒకసారి ఏమేమో చెడిపోతుంది. అందువల్ల సరిగ్గా రికార్డ్ కూడా కాదు, ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. ఎందుకంటే ఇది ప్రకృతి సాధన, ఇది తమో ప్రధాని కూడా కొత్తగా ఉండిన మైక్ కూడా అది చెడిపోయింది, అట్లను అవుతూ ఉంటుంది. అయితే సూక్ష్మవతంది సాధన అట్లా కాదు, కంటిన్యూగా 24 గంటల సేపు కూడా అది పని చేస్తుంది. చిన్న దాన్ని కూడా రికార్డ్ చేసుకుంటుంది. మళ్ళీ తిరిగి దాన్ని ఎడిట్ చేసి చూడాలంటే కూడా చూడొచ్చు మనం. సూక్ష్మవతనాన్ని సాధన తన పని కరెక్ట్గా చేస్తూ ఉంటుంది, పర్ఫెక్ట్గా. इसलिए सब बच्चों को रिकॉर्ड देखना बाप दादा के लिए बड़ी बात नहीं. आप लोगों को तो साधनों को संभालना ही मुश्किल हो जाता है. మరి ఈ సైన్స్ సాధనలో ఉంది కదా, కంప్యూటర్ కానీ కెమెరా కానీ మైక్ కానీ, దీన్ని సంభాలన చేసేదే మనకు చాలా కష్టమైపోతుంది. ఎప్పుడు ఏ సమయంలో అది ఎట్లా అయిపోతుందో తెలియదు, దాన్ని మెయింటైన్ చేయాలి. మరి రిపేరింగ్ అయిపోయిందంటే దాన్ని మరి సరి చేసుకోవాలి. సరి చేసే దాంట్లో టైం, దాన్ని బాగా చూసుకునే దానికోసం కూడా ఫుల్ అటెన్షన్ ఇచ్చి చేస్తూ ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే పైన ఉండే సాధన తన పాటుగా అది పని చేస్తూనే ఉంటుంది, सूक्ष्मवतन. तो बाप दादा याद और सेवा का दोनों का रिकॉर्ड देखते हैं. ఈరోజు బాబా మరి మన తలంపు మరి సేవ
ఇది రెండే కదా బ్రాహ్మణ జీవనంలో, ఇంకా ఏముంది? ఈ మనసులో ఏమేం తాళం పోస్తూ ఉంది, ఎవరెవరు తాళం పోస్తూ ఉంది, బాబా తాళంపై ఎంత వస్తూ ఉంది, మరి సేవ ఎంత చేస్తాం. సో సేవ దీని రెండుది బ్యాలెన్స్ ఉండాలి. శివబాబా తాళంపు సర్వ సంబంధంతో, మరి సేవ, ఇది రెండు ఎంత బ్యాలెన్స్లో రికార్డ్ అయింది అని చూస్తారు బాబా. రెండుది दोनों का बैलेंस ఎక్స్ట్రా బ్లెస్సింగ్ దిలాతా హై. ఇది రెండుది బ్యాలెన్స్ ఉంటే మనకు ఎక్స్ట్రా ఆశీర్వాదం దొరుకుతుంది. అర్థమైందా? ఈ రెండు రికార్డ్ అవుతూ ఉంది పైన. जैसे सेवा के लिए समय निकालते हो उस समय कभी नियम से भी ज़्यादा लगा देते हो. सेवा में समय लगाना बहुत अच्छी बात है, लेकिन सेवा का बल भी मिलता है. सेवा में बिजी होने के कारण छोटी छोटी बातों से बच भी जाते हैं. बाप दादा बच्चों की सेवा पर बहुत खुशी है, हिम्मत पर बलिहार जाते हैं, लेकिन जो सेवा याद में उन्नति में थोड़ा भी रुकावट करने के निमित्त होती है, तो ऐसी सेवा के समय को कम करना चाहिए. బాబా చెప్తారు, బిడ్డలు నియమానుసారంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ టైం సేవకు ఇచ్చేస్తారు బిడ్డలు. సేవలో సమయం జాస్తి ఇచ్చేది మంచిదే, అదేం చెడ్డది కాదు. సేవ చేస్తూ ఉంటే మనం వేరు వేరు మాటల నుంచి రక్షణ అయిపోతాం. సేవలో బిజీగా ఉంటే సేవా కార్యం నుంచి చిన్న చిన్న మాటల పైన మనం అటెన్షన్ ఏంటంటే మన మనసు బుద్ధి మాటలు అన్నీ సేవలో బిజీగా ఉండే దానివల్ల వేస్ట్ మాట నుంచి కొంచెం సేఫ్టీగా ఉంటాం. అయితే మరి ఏమవుతుందంటే సేవ అని మన స్వ ఉన్నతిది మాట మర్చిపోదాం. స్వ ఉన్నతి కాదు సేవలో, మరి అలసిపోదాం, దానికి కూడా నిమిత్త అయిపోతుంది, కొంచెం స్టాప్ అయిపోతాం స్వ ఉన్నతిది. ఇట్లా బాబా చెప్తారు, దానికి బదులుగా సేవని కొంచెం తక్కువ చేసుకొని స్వ ఉన్నతి పైన అటెన్షన్ ఇవ్వండి. కొందరు రాత్రంతా కూడా సేవ చేస్తారు. जैसे रात्रि को जागते हो 12 बजे व 1 बजा देते हो तो अमृत वेले फ्रेश नहीं होते हो. ఇక్కడ చూడండి, చాలా ముఖ్య మాట. కొందరు సేవ రాత్రంతా చెప్తే కూడా చేస్తారు అలసిపోగంట. అయితే ఏం చేస్తారంటే 12 గంట 1 గంట వరకు రాత్రి సేవ చేసి అమృత్ వేళ మరి ఫ్రెష్గా ఉండదు, అప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. ఈ నిద్ర అంతా అప్పుడు వచ్చేస్తుంది. బెడ్తే బీ హోతో నియమ ప్రమాణ్, ఊరిగే కూర్చుంటారు లేచేదానికోసం అంటే నియమం కదా. అమృత్ వేళ ఇది ఒక నియమం, అందువల్ల నియమ అనుసారంగా ఏమో కూర్చునేస్తారు. అయితే ఏం ఫ్రెష్గా యోగం ఉండదు, నిద్ర వస్తూ ఉంటుంది. और अमृत वेले शक्तिशाली नहीं तो सारे दिन में याद और सेवा में अंतर पड़ जाता है. అమృత్ వేళ శక్తిశాలిగా లేని కారణించి రోజంతా ఏమవుతుందంటే తలంపు మరి సేవ బ్యాలెన్స్లో ఉండదు, డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎక్కువ సేవకు టైం, బాబా తలంపుకు తక్కువ టైం ఇచ్చేస్తారు. మనం సేవాకి ప్లాన్ बनाने में, सेवा को प्रैक्टिकल लाने में समय भी लगाते हो, तो रात के समय को कट करके 12 बजे के बदले 11 बजे तक बनाओ, तो वही 1 घंटा जो कम किया वो शरीर को रेस्ट दी तो अमृत वेला अच्छा रहेगा. బాగా చెప్తారు, రాత్రి మీరు సేవ కోసం టైం ఇస్తారు, 12 గంట వరకు 1 గంట వరకు చేస్తూనే ఉంటారు. దానికి బదులుగా అక్కడ అది స్టాప్ చేయండి, 11 గంటకు పడుకోండి, 12 గంట వరకు ఎందుకు, 1 గంట రెస్ట్ కోసం ఇవ్వండి, ఎక్స్ట్రా రెస్ట్ ఉంటుంది. అప్పుడు అమృత్ వేళ ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే కొంచెం రెస్ట్ కూడా ఇవ్వాలి
శరీరానికి. అర్థమైందా? 12 గంటల వరకు 1 గంట వరకు చేయకూడదు. జాస్తి పోతే 10:30 11 వరకు చేయొచ్చు. తర్వాత పడుకుంటే బాడీకు రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు అమృత్ వేళ ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. బుద్ధి బి రిఫ్రెష్ అవుతాయి, బుద్ధిను రిఫ్రెష్ అయిపోతుంది. ఫ్రెష్గా ఉండి బాగా తలంపు చేసానికి కూడా టైం ఉంటుంది. ఎక్కువ నిద్ర రాదు ఆ టైంలో, అంటే బాడీకి రెస్ట్ ఉంటుంది. नहीं तो दिल खाती रहेंगी कि सेवा तो कर ही रहे, लेकिन याद का चार्ट जितना होनी चाहिए उतना नहीं होता है. లేదంటే మన మనసుకు అది ప్రిక్ అవుతూ ఉంటుంది, మనసు తింటూ ఉంటుంది. అయ్యో సేవ ఏమో చేస్తున్నాను కానీ బాబా తలంపుది చార్ట్ అంత లేదు, ఎంత చేయాలా అనుకుంటే అంత లేదు, అట్లా అని సంకల్పం కూడా వస్తుంది. जो संकल्प दिल में व मन में बार बार आता है तो ऐसे होना चाहिए था, लेकिन ऐसा हो गया है, ऐसा हो रहा है, ऐसा नहीं. तो उस संकल्प के कारण बुद्धि भी फ्रेश नहीं रहती है. అంటే మన నెగిటివ్ సంకల్పం వచ్చేస్తుంది. అయ్యో ఎంత తలంపు ఉండాలనో అంత లేదే, అట్లా అని మనసులో సంకల్పం గడిగడి వచ్చేస్తుంది అనుకోండి. ఇట్లా ఉంటే బాగుండి ఉంటుంది. అయితే నాకు ఆ సమయంలో ఎంత నిద్ర వచ్చేసింది, నిద్ర రాకుండా ఉంటే కూడా బాగుంటుంది కదా. అట్లా అని సంకల్పం వస్తే మరి బుద్ధి కూడా ఫ్రెష్గా ఉండదు. అది మనసు తింటూ ఉంటుందా లేదా, సరిగ్గా చేయలేదంటే అమృత్ వేళ. और बुद्धि अगर फ्रेश है तो फ्रेश बुद्धि 2-3 घंटे के काम को 1 घंटे में पूरा कर सकती है. ఒకవేళ బుద్ధి ఫ్రెష్గా ఉంది అని అనుకోండి, ఫ్రెష్ బుద్ధి 3 గంటల సేపు చేసే పనిని 1 గంట సేపులో చేసేస్తుంది. బుద్ధి ఫ్రెష్గా ఉంటేనే పని కూడా ఫాస్ట్గా అవుతుంది. బుద్ధి ఫ్రెష్గా లేదు అనుకోండి, పని కూడా సరిగ్గా చేసానికి లేదు, అంటే అలసిపోయి ఉంటాం మనం, నిద్ర ఒక సైడ్ వస్తూ ఉంటుంది. అందువల్ల రాత్రి టైం నిద్ర కోసమే పెట్టుకోవాలి. तकी हुई बुद्धि में टाइम ज़्यादा लग जाता है. ये అనుభవం అయినా అలసిపోయిన బుద్ధి నిదానంగా పని చేస్తుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది పని చేస్తాని కోసం. అందుకోసం ఆ టైంలో మనం పడుకోవాలి. బాబా సాకార్ వాణిలో ఒకసారి చెప్పినారు, 10 గంటల వరకు మాత్రమే మనం లేచి ఉండాలి. అది అయిన తర్వాత టైం కూడా సర్లేదు, తమో ప్రధాన టైం. అప్పుడు మనం నిద్రపోవాలి కంపల్సరీగా. 1 గంట 2 గంటల వరకు నిద్రపోవాలి. తర్వాత లేచి మనం యోగం చేయొచ్చు. అయితే పని అంతా ఆ టైంలో చేయకూడదు, రాత్రి అంతా చేయకూడదు. బుద్ధి అలసిపోతుంది. అందువల్ల పని చేసే దాంట్లో డల్ అయిపోతారు, స్లోగా అయిపోతుంది. ఇది కూడా మీకు అనుభవం ఉందా లేదా? और जितनी फ्रेश बुद्धि रहती है शरीर के हिसाब से भी फ्रेश और आत्म उन्नति के लिए भी फ्रेश डबल रिफ्रेशमेंट हो जाती है. బాగా చెప్తారు, ఎంతెంత బుద్ధి ఫ్రెష్గా ఉంటుందో అంత శరీరం కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఆత్మ ఉన్నతి కూడా ఫ్రెష్గా చేసుకుంటాం, డబుల్ రిఫ్రెష్మెంట్ అయిపోతుంది. तो 1 घंटे का कार्य आधा घंटा में कर सकते हम. 1 గంట సేపు చేసే పనిని ½ అన్ అవర్లో చేసేస్తాం మనం, బుద్ధి ఫ్రెష్గా ఉంటే. इसलिए सदैव अपनी दिनचर्या में फ्रेश बुद्धि रहने का अटेंशन रखो. అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్ని. సదా మన దినచర్యలో ఫ్రెష్ బుద్ధిగా ఉండేదానికి అటెన్షన్ పెట్టుకోండి. బుద్ధిని ఎప్పుడూ ఫ్రెష్గా పెట్టుకోండి. ज़्यादा सोने की भी आदत ना हो, लेकिन जो आवश्यकता के समय शरीर के हिसाब से चाहिए उसका भी अटेंशन रखो. బాగా చెప్తారు, ఎక్కువ నిద్ర పోవద్దు, అది బ్యాడ్ హ్యాబిట్, అది ఆ అలవాటుని చేసుకోకూడదు. అయితే శరీరానికి లెక్కలో దానికి ఎంత రెస్ట్ కావాలో అంత రెస్ట్ కంపల్సరీ ఇవ్వాలి. శరీరానికి నిద్ర ఎంత అవసరమో అంత కంపల్సరీగా దానికి నిద్ర ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే బుద్ధి ఫ్రెష్గా ఉండి అన్ని పని ఫాస్ట్గా జరుగుతుంది. కభీ కభీ కోయి సేవా కా ఛాన్స్ होता है
मास 2 मास में 2-4 बार देर हो गई वो दूसरी बात है। लेकिन अगर नियमित रूप से शरीर थका हुआ होता है तो याद में फ़र्क पड़ता है। అంటే ఒక్కొక్కసారి సేవ ఛాన్స్ మనకు కంటిన్యూగా ఉంటుంది 2 నెలలు 3 నెలలు అట్లా, అది వేరే విషయం. అయితే ఈ శరీరాన్ని మాత్రం అలసిపోకుండా చూసుకోండి. శరీరం అలసిపోయిందంటే బాబా తలంపు చేసేది కూడా మనకు చాలా కష్టంగా ఉంటుంది. మీకు అనుభవం ఉందా లేదా? శరీరానికి రెస్ట్ లేదు అనుకోండి, యోగా ఎట్లా చేస్తారు? యోగంలో కూర్చునేప్పుడు రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అందువల్ల దీనికి కావలసిన అంత నిద్ర కూడా ఉండాలి, రెస్ట్ ఉండాలి. బాడీ ఇన్స్ట్రుమెంట్ కదా, కంటిన్యూగా దాంతో పని చేయకూడదు. जैसे सेवा का प्रोग्राम बनाते हो, 4 घंटे का समय निकालना है तो निकालते हो ना, ऐसे ही याद की भी समय निश्चित निकालना ही है. इसको भी आवश्यक समझ करके इस विधि से अपना प्रोग्राम बनाओ. బాబా చెప్తారు, ఏ విధంగా మన సేవ కోసం టైం ఫిక్స్ చేసుకుంటాం. ఈరోజు 4 అవర్స్ టైం ఫిక్స్ చేసుకుంటాం, లే ఎంత టైమో అంత సేవార్థంగా. అట్లనే బాబా చెప్తారు, బాబా తలంపు కోసం కూడా టైం ఫిక్స్ చేసుకోండి. అంటే ఉదయం 1 గంట సేపు చేయాలి, మళ్ళీ సాయంత్రం ఇంత టైం చేయాలి. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు కంపల్సరీగా చేయాలి. మరి పడుకుని ముందు 1/2 అవర్ కంపల్సరీ చేయాలి. మరి 11 నుంచి 12 వరకు యోగం చేయాలి. అట్లాని టైం ఫిక్స్ చేసుకోండి తలంపు కోసం కూడా. అర్థమైందా? ఇది చాలా అవశ్యం. ఈ ప్రోగ్రాం బాబా తలంపు చేసానికి మనం ఉండేదే యోగి అంటే, యోగిలు స్పెషల్ టైం ఇచ్చి కూడా యోగం చేయాలి. तो इसको आवश्यक समझ करके विधि से अपना प्रोग्राम बनाओ. सुस्ती नहीं हो लेकिन शरीर को रेस्ट भी देना है. అంటే లేజినెస్ ఉండకూడదు. అయితే శరీరానికి రెస్ట్ అవశ్యం, సేవను అవశ్యం, యోగం చాలా అవశ్యం, మరి శరీరానికి రెస్ట్ కూడా అవశ్యం. ఆ విధంతా మన దినచర్యని సెట్ చేసుకోవాలి. तो इस विधि से चलो, क्योंकि दिन प्रतिदिन सेवा का तो और ही तीव्र गति से आगे बढ़ने का समय आता जाएगा. అంటే ఇప్పుడు ఎక్కువ యోగం చేస్తేనే చాలా మంచిది. బుద్ధి ఫ్రెష్గానే ఉండాలి యోగానికి. మరి ఈ విధంతో టైం టేబుల్ సెట్ చేసుకోండి. శరీర రెస్ట్ ఉండాలి, లేజినెస్ ఉండకూడదు. మరి సేవకు ప్రోగ్రామ్స్కు సెట్ చేసుకోవాలి, తలంపుది కూడా ప్రోగ్రామ్కు సెట్ చేసుకోవాలి, తలంపు చేసే ప్రోగ్రామ్. ఎందుకంటే ఇంకా ముందు సేవల ముందు పోతూ ఉంటాం, ఎక్కువ టైం ఇవ్వాల్సిందిగా ఉంటుంది సేవకు. ఇప్పుడు ఆ తలంపుది శక్తిని నిండించుకోవాలి కదా ఇప్పుడే. तो आप समझते हो, अच्छा ये 1 वर्ष का कार्य पूरा हो जाए फिर रेस्ट ले लेंगे, ठीक कर लेंगे, याद को फिर ज़्यादा बढ़ाएंगे. అంటే కొన్ని సేవ అట్లా ఉంటుంది, 1 సంవత్సరం అంతా చేయాల్సిందిగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం, బాబా తలంపు కూడా ఎక్కువ చేసుకుంటాం అని అనుకుంటాం. అయితే ఆ టైంలో ఎట్లా అయిపోతుంది. लेकिन सेवा के कार्य तो दिन प्रतिदिन नए से नए और बड़े से बड़े होना ही है, इसलिए सदा बैलेंस रखो. సేవ ఏమో రోజు కొత్తగా పెద్దగా వచ్చేస్తుంది. అందువల్ల బాబా చెప్తారు, సేవ మరియు తలంపు ఈ రెండుది కంపల్సరీగా బ్యాలెన్స్ పెట్టుకోండి. అమృత్ వేళే ఫ్రెష్ हो, फिर वही काम सारा दिन में समय प्रमाण करो तो बाप की ब्लेसिंग एक्स्ट्रा मिलेगी और बुद्धि भी फ्रेश होने के कारण बहुत जल्दी और सफलतापूर्वक कार्य कर सकेंगे. समझा?
బాగా చెప్తారు. అమృత్ వేళ బాగా ఫ్రెష్గా యోగం చేయండి. ఆ టైంను ఎప్పుడు మిస్ చేయదు, యోగా మిస్ చేయదు. మళ్ళీ రోజంతా కూడా సమయానుసారంగా మనం బాబా తలంపు సేవ రెండు బ్యాలెన్స్లో చేస్తూ ఉండాలి. అప్పుడే బాబా దగ్గర ఉండి ఎక్స్ట్రా ఆశీర్వాదం దొరుకుతుంది మనకు. బుద్ధిను ఫ్రెష్గా ఉంటుంది. దీని కారణం నుంచి జల్దీ సేవను అవుతుంది, సఫలత కూడా బాగా అవుతుంది. ఎంత పెద్ద కార్యమైనా సఫలతాపూర్వకంగా అవుతుంది. అర్థమైందా? बाप दादा देख रहे हैं, बच्चों में उमंग बहुत है, इसलिए शरीर का भी नहीं सोचते हैं. उमंग उत्साह से आगे बढ़ रहे हैं. आगे बढ़ाना बाप दादा को अच्छा लगता है, फिर भी बैलेंस अवश्य चाहिए. బావ చెప్తారు, బిడ్డలు చాలా ఉమంగ ఉత్సాహంతో చేస్తున్నారు అన్ని పని. శరీరాన్ని కూడా పట్టించుకోకుండా ఆలోచన చేయకుండా చేస్తున్నారు. ఉమంగ ఉత్సాహంతో అంత బాగా ముందు పోతూ ఉన్నారు బిడ్డలు. తో ఫిర్ भी బ్యాలెన్స్ అవశ్యం చాయ్. బాబా చెప్తారు, బాబా కూడా మన ముందు పోదే బాగానే ఉంది, కానీ బ్యాలెన్స్ అవశ్యంగా ఉండాలి. बल करते रहते हो, चलते रहते हो, लेकिन कभी कभी जैसे बहुत काम होता है तो बहुत काम में एक तो बुद्धि की थकावट होने के कारण जितना चाहते उतना नहीं कर पा सकते हो. బాబా చెప్తారు, ఒక మాట ఏమంటే చేస్తూ ఉంటారు, పని ఏం చేస్తారు, యోగం కూడా చేస్తారు, నడుస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువగా మనకు పని ఉంటుంది. జాస్తి పని చేసే దానివల్ల బుద్ధి కూడా అలసిపోతుంది. ఎంత మనకు అవశ్యమో, ఎంత మనకు ప్రాప్తి కావాలో అంత మనకు ప్రాప్తి కాదు. అది ఒక పాయింట్. బుద్ధి అలసిపోతే ఎక్కువగా మనం చేసానికి లేదు. ఏంటంటే టూ మచ్ మనం కార్యంలో బిజీ అయిపోతుంది. యోగం కూడా బ్యాలెన్స్ ఉండాలి, రెస్ట్ ఉండాలి. దూసరా ఇంకొక మాట ఏమంటే बहुत काम होने के कारण थोड़ा सा भी किसी द्वारा थोड़ी हलचल होती है तो थकावट के कारण चिड़चिड़ापन हो जाती है. ఇంకొకటి ఎక్కువ పని మనం చేస్తూ ఉండే దానివల్ల మన అలసిపోయిన దానివల్ల కొంచెం ఎవరైనా ఏదైనా అప్ అండ్ డౌన్ చేస్తారనుకోండి, కొంచెం ఏదో తప్పు చేస్తారనుకోండి, దాని నుంచి మనకు చిడిచిడాపని అంటే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేస్తే ఖుషి తగ్గిపోతుంది. మరి బాబా దూరం అయిపోతారు, లింక్ కట్ అయిపోతుంది. అర్థమైందా? ఈ కోపం వస్తేనే లింక్ కట్ అయిపోతుంది. జాగ్రత్త, బాబా దగ్గర లింక్ ఉండదు. అందువల్ల మన లోపల అలసిపోదాం, ఖుషి ఉండదు. उसे खुशी कम हो जाती है. जैसे अंदर ठीक रहते हो, सेवा का फल भी मिल रहा है, खुशी भी मिल रही है, फिर भी शरीर तो पुराना है ना, इसलिए टू मच में नहीं जाओ. బాగా చెప్తారు, ఎట్లయినా ఖుషి ఏమో కొంచెం ఉంటుంది, మన బాగుంటుంది అట్లనే అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా బాగా చెప్తారు, ఈ శరీరం చాలా పాతది కదా, టూ మచ్లో పోవద్దు. ఎక్కువగా అంటే ఎక్కువగా అలసిపోయే అంత సేవ చేయొద్దు శరీరం ద్వారా. బ్యాలెన్స్ పెట్టుకోండి. యాదవ్ సేవ కంపల్సరీ బ్యాలెన్స్. మరి రెస్ట్, బాబా తలంపు, సేవ, రెస్ట్ మూడు మనకు ఉండేట్టుగా మనం చూసుకోవాలి. రెస్ట్ లేకుండా మీరేం పని చేయాలని అవసరం లేదు. అంటే రాత్రి అంతా చేయొద్దు. याद के चार्ट पर थकावट का असर नहीं होनी चाहिए. మన బాబా తలంపు చేసేటప్పుడు ఈ అలసిపోయినట్టుగా దాని ఎఫెక్ట్ ఉండకూడదు. అలసిపోయిన ఎఫెక్ట్ అది కూడా బాబా తలంపుది డిఫెక్ట్ వచ్చేస్తుంది. తలంపు చేసానికే కాదు, చాలా ఎక్కువ అలసిపోతే మనం. तो जितना सेवा में बिजी रहते हो, बल जितना भी बिजी रहो, लेकिन थकावट मिटाने का विशेष साधन हर घंटे व 2 घंटे 1 मिनट भी शक्तिशाली याद का अवश्य निकाल. బాబా చెప్తారు, అంటే ఎంతైనా బిజీగా ఉండండి, భలే బిజీగా ఉండండి. అయితే అలసిపోకుండా ఉండే దానికోసం ఒక సాధన ఏమంటే ప్రతి గంట
రెండు నిమిషాలైనా సరే శక్తిశాలి తలంపు చేసేది చాలా అవశ్యం. మధ్యలో పని చేస్తూ ఉంటామని అనుకోండి, ఒక 2 నిమిషాలు రెస్ట్ అశరీరి అయిపోయి బాబా తలంపు చేయండి. అది చాలా అవశ్యం. అది శక్తిశాలి తలంపు చేయాలి. కంటిన్యూగా పని మాత్రమే ఉండకూడదు, తలంపు కూడా బ్యాలెన్స్లో పెట్టుకోండి. जैसे कोई शरीर में कमज़ोर होता है तो शरीर को शक्ति देने के लिए डॉक्टर्स 2-2 घंटे का ताकत की दवाई भी पिला देते हैं. तो टाइम निकाल करके दवाई पीना पड़ता है ना. तो बीच में एक मिनट व अगर 1 मिनट भी अगर शक्तिशाली याद का निकालो तो उसमें ए बी सी विटामिन सब आ जाता है. బాబా చెప్తారు, ఇట్లా శరీరం చాలా వీక్గా ఉంటే వాళ్ళ కోసం డాక్టర్ ఏం చెప్తారంటే శక్తిశాలి మందు ఇస్తారు తాగేదానికి. అంటే జ్యూస్, ఒక గంట సేపుకు ఒకసారి జ్యూస్ ఇస్తారు. అప్పుడు శరీరం కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. దాంట్లో విటమిన్ ఏది బిది అంతా అట్లా ఒక మెడిసిన్ ఇస్తారు. ఆ విధంగా బాబా చెప్తారు, మధ్యలో మనం కూడా 1 నిమిషం 2 నిమిషం బాబా తలంపు చేస్తూ ఉంటే దాంట్లో అన్ని ప్రకారమైన విటమిన్స్ వచ్చేస్తుంది. విటమిన్ ఏ బి సి అన్నీ వస్తుంది. అర్థమైందా? तो सुनाया था ना कि शक्तिशाली याद सदा क्यों नहीं रहती है. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకోసం శక్తిశాలి తలంపు లేదు? ఎందుకంటే టూ మచ్ సేవలో బిజీ అయిపోతారు, బుద్ధి ఫ్రెష్గా లేదు, ఇంకా చిడిచిడా పని చేస్తుంది, శక్తిశాలి తలంపే రాలేదు, వీక్ అయిపోతూ ఉంది. तो जब भाई ही बाप के और बाप आपका सर्व संबंधी है, दिल का स्नेह है, नॉलेजफुल भी हो, प्राप्ति के अनुभवी भी हो, फिर भी शक्तिशाली याद सदा क्यों नहीं रहती है? उसका कारण क्या है? अपनी याद का लिंक नहीं रखते हो. బాబా చెప్తారు, మీ అందరికీ బాబా అంటే చాలా ప్రీతి. మన బాబా బిడ్డలు, బాబా మనవాళ్ళు, సర్వ సంబంధంతో బాబా మనవాళ్ళు. మనకు మనసులో ప్రీతి కూడా ఉంది, మన జ్ఞాన స్వరూపం కూడా అయినాం, ప్రాప్తి కూడా అనుభవం చేస్తున్నాం. అయితే కూడా శక్తిశాలి తలంపు ఎందుకు లేదు? దాని కారణం ఏమంటే సదా బాబా దగ్గర కంటిన్యూగా లింక్ లేదు. ఆ లింక్ కట్ అయిపోతూ ఉంటే శక్తి ఉండదు. లింక్ टूटता है इसलिए फिर जोड़ने में समय भी लगता है. లింక్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరిపైన కోపం వచ్చేసింది అనుకోండి, బాబా దగ్గర ఉండి లింక్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఆ లింక్ని పెట్టుకునేదానికి ఎంత ప్రయత్నం చేయాలి. मेहनत भी लगती है और शक्तिशाली के बजाय कमज़ोर हो जाते हो. కష్టంగానూ ఉంటుంది, మరి శక్తిశాలికి బదులుగా వీక్ కూడా అయిపోతాం మనం. तो विस्मृति हो जाती है. బాబా చెప్తారు, వీక్ అయిపోయినామంటే విస్మృతి అయిపోతుంది. వీక్ను అయిపోతాం, విస్మృతిను అయిపోతుంది, తలంపు ఉండదు. లేకిన్ సదా శక్తిశాలి యాద్ స్వతः होनी चाहिए. ఒకవేళ తలంపు చేసినా కూడా శక్తిశాలిగా లేదు కదా, ఆ శక్తిశాలిగా ఉండాలి మనకు. శక్తిశాలి తలంపు స్వతహనే ఉండాలి. इसके लिए ये लिंक टूटना नहीं चाहिए. అందువల్ల బాబా దగ్గర ఉండే ఆ లింక్ని కట్కాగండ చూసుకోండి. हर समय बुद्धि में याद का लिंक जुटा रहे. ప్రతి సెకండ్ బాబా దగ్గర తలంపుది లింక్ అంటే కనెక్షన్ కంటిన్యూగా ఉండాలి. तो इसकी विधि ये है, దాని విధానం ఏమి? ये भी आवश्यक समझो. जैसे वो काम समझते हो कि आवश्यक है, ऐसे प्लान पूरा करके उठना है, कैसे भी पूरा करके उठना है. इसलिए समय भी देते हो ना, ఎనర్జీ भी लगाते हो. బాబా చెప్తారు, అందువల్ల ఈ ప్రోగ్రాం చాలా కంపల్సరీ. మధ్యలో బాబా తలంపు 2 మినిట్స్ అయినా చేయాలి అని పని స్టాప్ చేసి. ఎట్లా మనం అనుకుంటాం ఈ పని చాలా ముఖ్యం
కంటిన్యూగా ఇది చేసి పూర్తి చేయాలి. అట్లా అని ఏదైనా ఒక పని చేస్తే అట్లా బాగా చెప్తారు. ఇప్పుడు మధ్యలో తలంపు చేసేది కూడా అవశ్యం. అప్పుడే ఎనర్జీ కూడా మనకు వస్తుంది, లింక్ కూడా ఉంటుంది. वैसे ये भी आवश्यक है, तो इसको पीछे नहीं रख कि ये काम पूरा करके फिर याद करेंगे. అందువల్ల బాబా తలంపు మధ్యలో చేయాలి. ఇట్లా కాదు ఈ పని అయిపోయిన తర్వాత పోయి కూర్చొని యోగం చేస్తాం. పని అయిపోయిన తర్వాత అంటే ఎంత సమయం అవుతుందో ఆ పని అయ్యేదానికి. అందువల్ల మధ్యలో తలంపు చేయాలి. तो इसका समय अपनी ప్రోగ్రామ్ में पहले యాడ్ కరు. అంటే మొదట్లోనే యాడ్ చేసుకోండి ఈ ప్రోగ్రాంలో. నేను బాబా తలంపు చేసానికి మధ్యలో ఒక్కో గంట సేపు చెయ్యాలి అట్లా అని. जैसे सेवा के प्लान के लिए 2 घंटे का टाइम फिक्स करते हो, चाहे मीटिंग करते हो चाहे प्रैक्टिकल करते हो, तो 2 घंटे के साथ ये भी बीच में करना ही है, ये యాడ్ కరు. అంటే ఎట్లా ఇప్పుడు సేవ కానీ మీటింగ్ కానీ ఏదైనా 2 hours ఉంటుంది అనుకోండి. అయితే మధ్యలో బాబా తలంపు చేసేది కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ ఉండాలి. గంట సేపుకు ఒక్కసారి పని అంతా స్టాప్ చేసి బాబా తలంపు చేయాలి. అలాగే శాంతికి శక్తి ఆ పాట వస్తుంది కదా, ఆ పాట వచ్చినప్పుడు కంపల్సరీగా బాబా తలంపు చేయండి, దాన్ని అవాయిడ్ చేయొద్దు. तो जो 1 घंटे में प्लान बनाएंगे वो आधा घंटे में पूरा हो जाता है. అప్పుడు గంట సేపు పని చేసేది అరగంటలోనే పూర్తి అయిపోతుంది. కర్కే దేఖు బాబా చెప్తారు, మీరు ఇది చేసి చూడండి. పనిలో మధ్యలో బాబా తలం ఆపే ही ఫ్రెష్నెస్ సే 2 बजे ఆంఖ్ ఖుల్ జాయ్. ఇట్లా చేస్తూ ఉంటే మన ఫ్రెష్గానే ఉంటాం. మరి రాత్రి ఫుల్గా అట్లా నిద్ర లేకుండా ఉండేదానికి బదులుగా నిద్ర పోదాం. 2 గంటకు మనకు మెలుపు వచ్చేస్తుంది. 2 గంటలే 4 గంటకు कंपलसरीగా మనకు మెలుపు వచ్చేస్తుంది. पर दूसरी बात, लेकिन कार्य के कारण जागना पड़ता है तो उसका इफेक्ट शरीर पर आता है. అయితే పని ఎక్కువ ఉంది అని 1 గంట వరకు చేస్తూ ఉంటే అది రాంగ్ అయిపోతుంది. అది శరీరం పైన ఎఫెక్ట్ అవుతుంది లేచి ఉండే దానివల్ల. इसलिए बैलेंस के ऊपर सदा अटेंशन रखो. అందువల్ల బ్యాలెన్స్ పైన అటెన్షన్ ఇవ్వండి. ఈ 3 సరిగ్గా ఉండాలి. శివబాబా తలంపు ఉండాలి, బాడీకి రెస్ట్ ఉండాలి, సేవానం 3టికి కరెక్ట్ టైం ఫిక్స్ చేసుకొని చేయండి. అప్పుడు బుద్ధి ఫ్రెష్గా ఉంటుంది. बाप दादा तो बच्चों को इतना बिजी देख यही सोचते हैं कि इनकी माथे को मालिश होनी चाहिए. బిడ్డలు చాలా బిజీగా ఉండే చూసి బాప్ దాదాకు సంకల్పం వస్తుంది, వీళ్ళకు తలకు మాలిష్ చేయాలి అట్లా అని. मालिश, लेकिन समय निकालेंगे तो वतन में बाप दादा मालिश भी कर देंगे. బాబా చెప్తారు, మీరు కొంచెం టైం తీసుకొని నా దగ్గర వస్తే నేను మీ తలకు మాలిష్ చేస్తాను. ये भी अलौकिक होगा, ऐसे लौकिक मालिश थोड़ी होगा. ఇది కూడా అలౌకికంగా మాలిష్ చేస్తారు. అంటే పని జాస్తి ఉంది అనుకోండి, గంట సేపు ఒకసారి బాబా దగ్గర పోయి కూర్చుంటే బాబా మన తలకు మాలిష్ చేస్తారు. లౌకిక్లో కూడా ఇట్లా మాలిష్ ఉండదు. బాబా एकदम ఫ్రెష్గా చేసేస్తారు మన బుద్ధిని. 1 सेकंड में शक्तिशाली याद तन और मन दोनों को फ्रेश करा देती है. బాబా చెప్తారు, ఇట్లా గంట సేపుకు ఒక్కసారి బాబా దగ్గర పోయి కూర్చుంటే 1 సెకండ్లో శక్తిశాలి తలంపు మరి శరీరం కూడా మనసు కూడా రెండు ఫ్రెష్ అయిపోతుంది. బాబా పైన మాలిష్ చేస్తారు. బాప్కి వతన్ మీ ఆజావు, మధ్యలో వతన్లో పోండి బాబా దగ్గర.
जो సంకల్ప్ కరేగా वो पूरा हो जाएगा. బాబా దగ్గర పోయేసి కూర్చొని మనం ఏ సంకల్పం చేస్తామో అది పూర్తి అయిపోతుంది. चाहे शरीर की थकावट हो, चाहे दिमाग की, चाहे स्थिति की थकावट, बाप तो आए ही है थकावट उतारने के लिए. బాబా చెప్తారు మీరు శారీరకంగా అలసిపోయినా సరే, బుద్ధితో అలసిపోయినా సరే, మీ మానసిక స్థితి అలసిపోయి ఉంటే సరే, ఒక సెకండ్ బాబా దగ్గర పోయి కూర్చోండి, మొత్తం అలసిపోయిందంతా తీసేస్తారు. బాబా వచ్చిందే దీనికోసమే కదా, మన అలసిపోయిందాన్ని ఫ్రెష్గా చేసానికి, అంటే అలసటాన్ని తీసేదానికోసమే బాబా వచ్చినారు. आज डबल विदेशियों से पर्सनल रूहान कर रहे, बहुत अच्छी सेवा की और करते ही रहेंगे. ఈరోజు ఫారినర్స్ దగ్గర బాబా పర్సనల్గా ఆత్మిక సంభాషణ చేస్తారు. బాహ సేవను చేస్తున్నారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. సేవా బడానా ఈ డ్రామా అనుసార్ బనా హువా హీ. సేవను ఎక్కువ చేసుకునేది డ్రామా అనుసారంగా ఇది అయ్యే ఉంది, ఫిక్స్ అయింది డ్రామాలో సేవ ఎక్కువ బాగా చేయాలని. जितना भी आप सोचो अभी तो बहुत हो गया है, लेकिन ड्रामा की भावी बनी हुई है, इसलिए सेवा के प्लान निकलने ही है और आपको सबको निमित्त बन करके करनी ही है. బాగా చెప్తారు మనం ఎంతైనా అనుకుంటాం చాలు చాలు ఇంకా సేవ ఇంకా ఎంత అయిపోయింది, ఎక్కువ అయిపోయింది అని అలసిపోయినాం అనుకుంటాం. అయితే డ్రామా ప్లాన్ అనుసారంగా ఏమంటే సేవ చేస్తూనే ఉండాలి, మరి మనం కూడా నిమిత్తంగా ఉండాలి. కంపల్సరీగా ప్లాన్స్ ప్రాక్టికల్లీ వస్తూనే ఉంటుంది, ఎక్కువ అవుతూనే ఉంటుంది సేవ. ఇది ఫిక్స్ అయింది డ్రామాలో, దీన్ని ఎవరు చేంజ్ చేసానికి లేదు. మనం కొంచెం చేస్తే చాలు అనుకుంటాం, అయితే మన ద్వారా ఎక్కువనే అవుతుంది. నిమిత్తంగా మనం ఉన్నాం కదా, సత్యుగాల్లో మనకి ఎంత పెద్ద పొజిషన్, ఇక్కడ కూడా చేస్తూనే ఉంటాం. बाप चाहे 1 वर्ष सेवा से रेस्ट दे दे नहीं बदल सकता है. అంటే బాప్ దాదా ఒకవేళ మనకు 1 సంవత్సరం రెస్ట్ తీసుకోండి అని ఇచ్చినా కూడా అయ్యేదానికి లేదు. ఎందుకంటే సేవ ఏమో జరుగుతూనే ఉండాలి, లాస్ట్ వరకు జరుగుతూ ఉంటుంది. ఎక్కువ అంటే ఎక్కువ సేవ అవుతూనే ఉండాలి. సేవ నుంచి ఫ్రీగా కూర్చుంటామంటే కానే కాదు. బ్రాహ్మణ జీవనంలో ఏముంది, మనకు తలంపు చేసేది ఒక టానిక్ లాగా, సేవ కూడా ఒక టానిక్ మన జీవనాలు. తలంపు సేవ రెండు ఉంటేనే మన జీవనం బాగుంటుంది సంతోషంగా, లేదంటే సంతోషమే ఉండదు సేవ లేదంటే కూడా. సో రెండు బ్యాలెన్స్లా ఉండాలి, అదే బాబా చెప్పేది. ఎంత ఎక్కువగా సేవలో మనం చేస్తామో అంత తలంపు ఉంటే బరువు ఉండదు. అర్థమైందా? బరువు లేకుండా సేవ చేయాలి. అల్బేలా పని ఉండకూడదు, ఏమి లేకుండా ఉండకూడదు, చాలా ఎక్కువగాను ఉండకూడదు. నా బోజో నా అల్బేలా పని. ఇసుకోకైతే బ్యాలెన్స్ అంటే సేవను చేయాలి, రెస్ట్ ఉండాలి, తలంపు చేస్తూ ఉండాలి. అచ్చా याद और सेवा का बैलेंस द्वारा बाप की ब्लेसिंग्स के अधिकारी, सदा बाप के समान डबल लाइट रहने वाले, सदा निरंतर शक्तिशाली याद का लिंक जोड़ने वाले, सदा शरीर और आत्मा को रिफ्रेश रखने वाले, हर कर्म विधि पूर्वक करने वाले, सदा श्रेष्ठ सिद्धि प्राप्त करने वाले, ऐसे श्रेष्ठ समीप बच्चों को బాప్ దాదా కా యాద్ ప్యార్ और నమస్తే. బాబా చెప్తారు ఈ విధంగా సదా తలంపు మరియు సేవది బ్యాలెన్స్ ద్వారా బాబా దగ్గర ఉండి ఆశీర్వాదాన్ని అధికారం తీసుకునేవాళ్ళు, సదా తండ్రి సమానం డబుల్ లైట్గా ఉండేవాళ్ళు, సదా నిరంతరంగా శక్తిశాలి తలంపుది లింక్ పెట్టుకొని ఈ సదా ఈ శరీరం సరి ఆత్మ సరి రెండు రిఫ్రెష్గా పెట్టుకోవాలి. ప్రతి పని కూడా విధిపూర్వకంగా ప్రాపర్ మెథడ్లో చేసేవాళ్ళు, సదా శ్రేష్ఠ సిద్ధిని ప్రాప్తి చేసుకునేవాళ్ళు. ఇట్లా శ్రేష్ఠ సమీప్ బిడ్డలకు
బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మళ్ళా వరదానం వినండి. श्रेष्ठ तकदीर की स्मृति द्वारा अपने समर्थ स्वरूप में रहने वाली सूर्यवंशी पद के अधिकारी भव. శ్రేష్ఠ అదృష్టాన్ని స్మృతి ద్వారా మన సమర్థ స్వరూపులో ఉండి సూర్యవంశీ పదవిగా అధికారి కావాలి. अधिकारी भाव जो अपने श्रेष्ठ तकदीर को सदा स्मृति में रखते हैं वो समर्थ स्वरूप में रहते हैं. ఎవరు తన శ్రేష్ఠ అదృష్టాన్ని సదా స్మృతిలో పెట్టుకుంటారు వాళ్ళు సమర్థ స్వరూపులా ఉంటారు. उन्हें सदा अपना अनादि असली स्वरूप स्मृति में रहता है. कभी नकली फेस धारण नहीं करते. వాళ్ళకు సదా తన వాస్తవిక స్మృతి అనాది వాస్తవిక స్వరూపాన్ని స్మృతి ఉంటుంది. వాళ్ళు నకిలీ ఫేస్ ధారణ చేసుకోరు. నకిలీ అంటే ఆర్టిఫిషియల్గా ఉండరు, ఒరిజినల్ అనాది స్వరూపులా ఉంటారు. కై బార్ మాయా నకిలీ గుణ వా కర్తవ్య కా స్వరూప్ బనా దేతి హై. చాలా సమయం మాయ ఆర్టిఫిషియల్ గుణం, ఆర్టిఫిషియల్ కర్తవ్యం, నకిలీది స్వరూపాన్ని మనకు ధారణ చేయించేస్తుంది. అతమీద నకిలీని ధారణ చేసుకోకూడదు. ఏమది నకిలీ? కిస్కో క్రోధి, కిస్కో లోభి, కిస్కో దుఃఖి, కిస్కో అశాంతి బనా దేతి హై. ఇదాని నకిలీ స్వరూపం. కొందరిన మాయ కోపిగా చేస్తుంది, కొందరిన లోబీగా చేస్తుంది, కొందరిన దుఃఖీగా చేస్తుంది, కొందరిని అశాంతిగా చేస్తుంది. ఇదంతా మాయాది ఆర్టిఫిషియల్ స్వరూపం, రియల్ కాదు. మన వాస్తవిక స్వరూపం ఏమి? దీని నుంచి దూరంగా ఉండేది, దీని అన్నిటి నుంచి దూరంగా శాంతి పవిత్ర స్వరూప్. जो बच्चे अपने असली स्वरूप में स्थित रहते हैं वो सूर्यवंशी पद के अधिकारी बन जाते हैं. ఎవరు బిడ్డలు తన వాస్తవిక స్వరూపంలో ఉంటారు వాళ్ళు సూర్యవంశీ పదవిగా అధికారి అయిపోతారు. మరి స్లోగన్ सर्व पर रहम करने वाली बनो तो అహం और వహం సమాప్త हो जाएंगे. అందరిపైన దయ చూపించే వాళ్ళుగా ఉంటాయి. అహం మరి వహం భావం సమాప్తి అయిపోతుంది. ఓం శాంతి. సదా ప్రాక్టీస్ చేయండి. మధ్యలో బాబా తలంపు చేసుకుని లింక్ కంటిన్యూగా పెట్టుకునేదానికి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు అలసిపోరు. బుద్ధిను ఫ్రెష్గా ఉంటుంది, శరీరం ఫ్రెష్గా ఉంటుంది. ఓం శాంతి. जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो. जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो. तेरे हाथों में सदा हमारा हाथ हो, तेरे हाथों में सदा हमारा हाथ हो. बस तेरा साथ हो, तेरा साथ हो. जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो. जब से इस दिल में तेरी चाहत ने डेरा डाला, जीवन खुशियों से महका सब दूर हुआ अंधियारा. जीवन खुशियों से महका सब दूर हुआ अंधियारा. यूं ही तेरी कृपा की नित बरसात हो, यूं ही तेरी कृपा की नित बरसात हो. बस तेरा साथ हो, बस तेरा
सिर मेरा दिन रात हो। जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो। तूफान खड़ा हो कितनी भी डोले नैया, तो है क्या चिंता कैसे भी हालात हो, तो है क्या चिंता कैसे भी हालात हो। बस तेरा साथ हो, बस तेरा साथ हो। जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो। जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो। डुबा दे मुझको तूफान ये मुझे उड़ा दे, औकात नहीं गर कोई आकर के हमें डरा दे, औकात नहीं गर कोई आकर के हमें डरा दे। तू संग है जिसके कभी न उसकी मात हो, तू संग है जिसके कभी न उसकी मात हो। बस तेरा साथ हो, बस तेरा साथ हो। जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो। जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो। सदा रहती हूँ चिंता ना फिकर सताए, तेरा हाथ कृपा का जब तक दुश्मन कोई पास ना आए, तेरा हाथ कृपा का जब तक दुश्मन कोई पास न आए। डर मुझे नहीं कितनी भी बिछी बिसात हो, डर मुझे नहीं कितनी भी बिछी बिसात हो। बस तेरा साथ हो, बस तेरा साथ हो। जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो। जब भी हो कोई बस तुमसे ही बात हो, तेरी चौखट पर सिर मेरा दिन रात हो। जब भी हो कोई बस तुमसे ही बात हो,